నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు 3వ తేదీన పర్యటన చేయబోతున్నారు. ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నారు. అయితే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం కోసం ఎంచుకున్నటువంటి చోటుకు సంబంధించి ఎక్కడ కూడా ఈ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే వీలు లేకుండా కూటమి నేతలు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేయకూడదని అయితే వాళ్ళు నిర్ణయించుకొని కొంతమందిని బెదిరిస్తున్నట్లుగా లోకల్గా వాళ్ళు చేస్తున్నటువంటి ఫిక్షన్స్ అన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, కంచుకోట లాంటిది నెల్లూరు వైసీపీకి రాయలసీమ ఏరియాస్ తర్వాత. అలాంటి నెల్లూరులో ఇప్పుడు కూటమి లోకల్ లీడర్స్ అవ్వనివ్వండి, వీళ్ళందరూ కూడా అసలు రాకూడదు, పర్యటన చేయకూడదు, పరామర్శించకూడదు అనేది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంతటి నెగిటివిటీకి గల కారణం ఏంటి? దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎవరున్నారంటే నెల్లూరు ఉన్న ఏంటంటే అట్టు తిరగేయడం. వాళ్ళు అటు నుంచి ఇటు తట్టబొట్ట సర్దుకుని ఇటు వస్తారు, ఇటు గెలుస్తారు, ఇటు తట్టబొట్ట సర్దుకుని అటు పోతారు, అటు గెలుస్తారు. అదే కదా ట్రాక్ రికార్డు. 10-10 నెల్లూరు వైఎస్ఆర్సీపీ గెలిచింది, తర్వాత 10-10 తెలుగుదేశం గెలిచింది. వాళ్ళే లీడర్లు, ముఖాలు మార్చారు. అంతకని ఇంకెవరున్నారు? అర్థమైందా? సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఈ దీంట్లో ఆయన మీద నాకు నచ్చదు, ఈయన మీద నాకు నచ్చదు అంటే అక్కడ సోమిరెడ్డి గారికి అండ్ ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎప్పటి నుంచో జుట్లు పంచాయతీ ఉంది. అది తెగని పంచాయతీ. నువ్వు తప్పు అంటాడు ఆయన, ఈయన తప్పు అంటాడు ఆయన. ఎవరి శుద్ధులు కబుర్లన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. లాస్ట్కి అవుట్కమ్ ఏమవుతుందో ఏమీ ఉండదు, అడవడు తప్ప. గతంలో ఆయన అరెస్టు కాదు, ఇప్పుడేమో ఈయన అరెస్టు, ఇలాంటివే కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి, మనోరంజక కార్యక్రమాలు. సో ఓవరాల్గా ఈ పర్యటన అడ్డం వాహనాల్లో వెళ్తే ఒక బాధ, హెలికాప్టర్లో వెళ్తే ఒక బాధ, అన్ని బాధలు ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి డెసిషన్ తీసుకుని నేను నడుచుకుని వెళ్తాను అనుకోండి, ఏడు చేయగలరు? నడుచుకుని వెళ్తే ఎవరు ఇచ్చేస్తారా? ఎలా ఉండబోతుందంటారు సార్ ఒకవేళ ఆపితే? ఆపడం అన్నది సార్, ఒకటి హెలిప్యాడ్లు పర్మిషన్ ఇవ్వట్లేదు. 3 ప్లేస్లు ఏవో చూపించారో 3 ఇవ్వలేదు. 3వ తారీఖు లోపల పర్యటన మళ్ళీ రిస్ట్రిక్షన్స్తో కూడిన పర్యటన ఉంటుంది. మహా అయితే 3 వెళ్ళండి, 2 వెళ్ళండి, 2 వాహనాలు వెళ్ళండి, 10 వాహనాలు వెళ్ళండి, ఏవో చెప్తారు. కానీ స్వచ్ఛందంగా తరలి వస్తున్న వాళ్ళు ఏం చేస్తారన్న దాని మీద ప్రభుత్వం ఏం చెప్తుంది అన్నది ఇప్పటికీ ఆ ఎయిర్ క్లియర్ అవుతుంది. సార్, కోవూరులో మిషనరీకి సంబంధించిన దగ్గర కూడా వాళ్ళు సెట్ చేస్తే వెళ్ళి మరీ వీళ్ళు కొంచెం ప్రెజర్ పెట్టారని, వాళ్ళని భయపెట్టారని, వాళ్ళు ఇక్కడ మళ్ళీ పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నారని. ఏంటి సార్ అది అంతా? అవన్నీ సర్వసాధారణం ఉంటాయండి. ప్రభుత్వం నిలువరిద్దామని నిశ్చయించుకున్నప్పుడు 100 రకాల పాబంధకాలు క్రియేట్ చేస్తుంది. దాన్ని ఎలా అధిగమిస్తాం అన్న దగ్గర ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికైనా వెళ్ళే హక్కు, నివసించే హక్కు రాజ్యాంగం ఇచ్చినప్పుడు వెళ్ళకూడదని నిరోధించే హక్కు ప్రభుత్వం ఉందో లేదో వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఆ ప్రాంతం నిషేధం అని ఏమైనా చెప్పాలి, అయితే నిన్ను బహిష్కరించారు అక్కడి నుంచి అని చెప్పాలి. ఇప్పుడు జిల్లాల బహిష్కరణలు అవన్నీ జరుగుతుంటాయి కదా ఎస్పీ గారు వాళ్ళు. అలా ఏమైనా ఇచ్చారేమో చూడండి. లేదా ఈసారి నేను మొన్న చెప్పినట్టు గృహ నిర్బంధాలకి వాటికి అన్నిటికీ పిలుపునిచ్చి ఎక్కడికక్కడ శ్రేణులను నిలువరించి చూడండి. అప్పుడు పర్యటన ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. నా పార్థివ దేహం మీద వైఎస్ఆర్సీపీ జెండా కప్పాలన్న వ్యక్తి ఈ రోజున వైసీపీని నెల్లూరులో పూర్తిగా కుదిల్ చేయాలనేంతగా మారడానికి రీజన్స్ ఏంటి? ఏదైనా అవ్వచ్చు. ఇంకా ఆయన పార్థివ దేహం అన్నదానికి మనం ఎప్పటి నుంచి మాట్లాడడం ఎందుకు? ఆయన తర్వాత కూడా నా జెండా దానికి అప్పుడు నాకు రాజకీయ భిక్ష పెట్టిన తండ్రి కొడుకులు అన్న టైప్లోనే ఆ జెండాకి గౌరవం ఇస్తే ఎవరేం చేయగలుగుతారు? మీరు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి చెప్తున్నారు కదా, ఆయన ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయుడు. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆయన పర్సనల్ ఎజెండాలతో విభేదించలే, నియోజకవర్గ సమస్యల మీద విభేదించి బయటికి వెళ్ళాడు. ఆయన ఈజ్ అ ట్రాన్స్పరెంట్ పర్సన్. నాకు తెలిసినంత వరకు కోటరెడ్డి గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన నియోజకవర్గంలో కొంతమందికి ఉన్న సమస్యల మీద ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ రిజల్వ్ చేసుకుని వచ్చాడు. ఆ టైంలో కొడాల నాన్నగారు ఆ స్థానిక సమస్యను రిజాల్వ్ చేసుకునే ప్రాసెస్లో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన ఉదంతం వెసెస్ కోటరెడ్డి గారు అయితే ఆయన వెళ్ళి జాయిన్ అవ్వలేదు. ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకుని వచ్చాడు ఆయన. సో కొంతమంది క్యారెక్టర్స్, కొంతమంది యొక్క దీంట్లో ఇప్పుడు మనకి కామారెడ్డిలో మనం 2 సీఎంల మీద గెలిచిన అతను ఉన్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయుడు. ఆయన ఇంట్లో 12 అడుగుల ఫోటో ఉంటుంది. ఆయన బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తున్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ అంటే మీరు టికెట్ ఇవ్వనా పర్లేదు కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు అంత ప్రయారిటీ అన్నాడు ఆయన. కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం. వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉంటారు, ఆయన ఇంట్లో నిలువెత్తు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది. అది వాళ్ళు ద వే దే బిలీవ్ సర్టన్ పీపుల్. దాన్ని పట్టుకొని మీరు పార్థివ దేహం మీద పార్టీ జెండా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి మీద గౌరవం నాకు తగ్గిపోతుంది అన్న మాటల్లో మీరు అర్థాలు పరమార్థాలు టీకా తాత్పర్యాలు తీస్తే
ఆ టైంలో ఏం జరుగుతుందో నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. బట్ దీని వెనక ఉంది ఎవరు? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని పర్యటించకుండా చేయడానికి గల అంటే ప్రభుత్వ నిర్ణయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోటంరెడ్డి రానివ్వను, లేదా ఆనం వెంకటరామరెడ్డి గారు రానివ్వను, లేదా సోమిరెడ్డి గారు రానివ్వను, ఈ ఛాలెంజ్లను ఎవరు భయం పడతారు అన్నది తర్వాత విషయం. అవి కాదు కదా అక్కడ వచ్చినవి. ప్రభుత్వం పర్మిషన్ ఎవరు ఇస్తారు? మీరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే నేను మాట్లాడండి, వాళ్ళు కాదు. ఇక్కడ ప్రభుత్వం ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ 3 హెలిప్యాడ్ల పొజిషన్స్ వద్దంటుంది. అలా కార్లో వెళ్ళడానికి వీళ్ళు నెక్స్ట్ స్ట్రాటజీ హెలిప్యాడ్ల పర్మిషన్ ఇవ్వకపోతే కార్లో వెళ్తాం. వాళ్ళు అప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇన్ని కార్లు వెళ్ళండి, ఇలా వెళ్ళండి. గతంలో సత్యనపల్లి చేసిందే పనే చేస్తుంది. ఇంకంతకన్నా ఏముంటుంది? దానికి ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుందో చూడాలి ఈసారి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసే టైంలో ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేని టైంలో బట్ ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజల్లోకి వెళ్తారన్న పాదయాత్ర చేస్తానని చెప్పి పాబంధకాలు క్రియేట్ చేస్తారంటే అప్పుడు చర్చిద్దాం సార్. అది కాదు కదా. ఇప్పుడు ఆయన కొన్ని పర్యటనలకు వెళ్తున్నాడు, సంఘీభావాలు ప్రకటించడానికో లేదా వాళ్ళ కార్యకర్తలు మరణించిన దగ్గరికి వెళ్తున్న దగ్గర ప్రభుత్వం కొంత అన్సర్టనిటీని క్రియేట్ చేస్తుంది, వెళ్ళొద్దని లేదా నియంత్రిద్దామని. నియంత్రించబట్టలేదు కదా. గతంలో నియంత్రించలేదు కదా సార్. అప్పుడు నియంత్రించలేదు. అది డిజైన్ ప్రాబ్లమ్స్ కాదండి. ఇప్పుడు మీరు పాదయాత్రతో దాన్ని కంపేర్ చేయకూడదు. సంఘీభావాలు ప్రకటించే దగ్గర వెళ్ళే దగ్గర మనం ఎలా అన్నది ఎలా చూడాలంటే అలాగే చూడాలి. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు పవర్ఫుల్గా నెల్లూరు పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి, ఆయన ఎందుకు సైలెంట్ అయ్యాడు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆయన ఏమని మాట్లాడు, ఏముందని మాట్లాడతారు అక్కడ? అంటే ఇలాంటి ప్రశ్నించలేకపోతున్నారు మీడియా ముందుకు వచ్చి, కానీ ఏంటిది అనేది కొంచెం ప్రశ్నించడం కానీ ఇంత జరుగుతున్నప్పుడు. ఇప్పుడు పెర్మిషన్లు హెలిప్యాడ్లకి అర్జీలు పెట్టుకున్నారు. ఆ 3 ఆ పార్టీ వాళ్ళకి ఎలాంటి ఆన్సర్లు ఇచ్చిందో ఆ పార్టీ ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్న వాళ్ళు మాట్లాడతారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడు? మా ఊరు నుండి నేను అడ్డుకోకుండా చూస్తాను, మా నాయకుడిని మేము ఎదుర్కొని తీసుకెళ్తాం, ఇది తప్ప ఇంకేం ఆడగలుగుతాడు అతను? లేదా ఎష్యూరెన్సెస్ ఉంటాయి జిల్లా నాయకుల నుంచి, అక్కడ రాప్తాడులో జరిగినట్టు ఈసారి హెలిప్యాడ్లకి మేము విఘాతాలు కలిగించాం, మా పార్టీ పరంగా కొంతమందిని మేమే డిప్లాయ్ చేసి లేదంటే ప్రైవేట్ సైన్యాన్ని అంటే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి ఎక్కడికక్కడ డెలివరీ ఇస్తాం. ఇలాంటి ఎష్యూరెన్సెస్ అన్నీ ఇవ్వడానికి అనిల్ కుమార్ యాదవ్ అలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు ఉపయోగపడతాయి. అంతకని ఇంకేముంది? సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలు ప్రభుత్వ నియంత్రణతో జరుగుతాయా, నియంత్రించబడుతున్నాయా, ఇవి ప్రజలు ఆద్యంతం గమనిస్తున్నారు. మూడోది ఏంటంటే ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో కొన్ని కఠిన చర్యలు తీసుకునే డిస్కషన్ అనుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ప్రైమా ఫేజ్గా కొన్ని ప్రికాషన్స్ తీసుకోకుండా మన కాన్వాయిలు వెళ్తున్నప్పుడు వాటికి ప్రాణాపాయ స్థితులు కలుగుతున్నందుకు రోప్ పార్టీలు అలాంటివన్నీ ఈసారి ఏర్పాటు చేయడానికి ఏమైనా ప్రభుత్వం సుముఖత చూపిస్తూ ఈ డైరెక్షన్స్లో ఇలా వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మెసేజ్ కన్వే అయింది అనుకోండి, ఆ పర్యటన ఎలా ఉంటుందో రేపు చూద్దాం. రైట్. అయితే ఫర్దర్గా నెల్లూరు ఎలా స్టెప్ తీసుకోబోతుంది వైసీపీ పరంగా? ఏం పర్లేదు. స్టెప్ అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పరామర్శ, జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు వెళ్ళడానికి, అంతే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్. ప్రజల పరంగానే ఉంటుంది. ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పట్ల ఆకర్షితులై వస్తున్నారా లేకపోతే ఆయన మీద వ్యతిరేకతతో వస్తున్నారా, అది రేపు నిర్ణయించబడతాయి. ఇప్పటిదాకా ఆకర్షణతో వచ్చిన ఉదంతాలు చూసాం. ఇప్పుడు రేపు నెల్లూరు పర్యటనలో కూడా ఎలా ఉంటుందో చూసిన తర్వాత ప్రభుత్వానికి మాత్రం ఒక హెచ్చరికే ఉంటుంది 100%. ఎందుకంటే ఎన్స్ ఫోర్త్ ఆయన పర్యటనలకి ప్రభుత్వపరమైన చర్యలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనసమూహాలు వస్తున్నాయి, దాన్ని ఎలా నిర్వహించాలో ఏం చేయాలని చూడాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా కూడా ఎందుకు సరే అడ్డంకులు, బ్యారికేట్లు వేయడం, నాకు ఎందుకు ఇవన్నీ? ప్రభుత్వంలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీలకి ఇది సర్వసాధారణం. గృహ నిర్బంధాలు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటుంది. దాన్ని రాజకీయ కోణంలో చూసి వదిలేయాలి. కానీ దానివల్ల ఏమో మనం డిస్కషన్లు పెట్టి ప్రజలకి ఇది తప్పు రైట్ అనే జడ్జిమెంట్స్ మనం ఇవ్వలేం. ఎవడూ అతీతం కాదు. దాంట్లో వాళ్ళు చేసిన ఉదంతాలు ఉన్నాయి, వీళ్ళు చేసిన ఉదంతాలు ఉంటాయి. అంతకనే. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.